ముందుగా రాజారపు రవి గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఆయన ఆర్గనైజ్ చేసినందుకు. ఆయన వేదిక ఎక్కకుండా వేదిక కిందే ఉండి ఆయన పర్యవేక్షిస్తున్నారు. సో వారికి నా ధన్యవాదాలు. అలాగే సూర్యారావు గారు ఎక్కడి నుంచో మన హైదరాబాద్ నుంచి ఆయన వచ్చారు. ఆయనతో నిత్యం నేను కాంటాక్ట్లో ఉంటాను. సూర్యారావు గారు ఆయన వచ్చినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు. మరి కొత్తగూడెం నుంచి రామనాథం గారు వచ్చారు. ఇట్లా ఈ ఇంట్రెస్ట్ నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ దీస్ డిగ్నిటరీస్. తర్వాత డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గారు మనం చెప్పక్కర్లే, ఆయన చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు. నేను గుంటూరు అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది వారి పేరే ఇప్పుడు. సో ఆయనకి ధన్యవాదాలు. ప్రసాద్ గారు, తర్వాత మన టీడీపీలో పనిచేస్తున్నటువంటి కోటేశ్వరరావు గారు, ప్రజాపతి బిల్డర్స్ వాసు గారు, తర్వాత సాంబయ్య గారు, నెక్స్ట్ నాగేశ్వరరావు గారు, తర్వాత సుబ్బారావు గారు, జయంత్ గారు, అందరికీ శుభావందనాలు. మరి కింద కూడా మాట్లాడారు. మీరు కేకే బ్రాండ్ అని చెప్పారు, కుమ్మరి కాసయ్య బ్రాండ్, అదే కదా మీది మార్కాపురం. సో మీకు తర్వాత మన అంజయ్ గారు వచ్చారు, మండల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత సర్పంచ్ గారు ఒక ఆయన ఉండాలి, ఇందాక కనపడ్డాడు ఆయన బ్రదర్ లేదు. సో అందరికీ మన కాకుమాన్ నుంచి నరసింహారావు గారు వచ్చారు నాతో. ఆయన మేమిద్దరం మీరు బీజేపీలో ఉన్నారు కరెక్టే కదా, ఆయన బీజేపీ వర్సెస్ బీఎస్పీ వ్యవహారం నడుస్తుంది ఇక్కడ మా ఇద్దరి మధ్య. సో అయితే నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ సభలో రావటం కలవటంలో నా ఉద్దేశం ఏంటంటే మన కుల సంఘాలు మనం కుల సంఘాల స్థాయిలోనే ఉంటే ఒక కుల సంఘం 2 అవుద్ది, 2 4 అవుద్ది, 4 8 అవుద్ది, అంతేగాని పైకి వెళ్ళటం కష్టం. దాన్ని ఇంకా డివైడ్ అయిపోతూ ఉంటాం. మన సమాజం ఎట్లయితే కులాల మాదిరి కులాలు ఎలా అయితే డివైడ్ చేశాయో మన సమాజాన్ని, భారతదేశాన్ని ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు ఏమి డివైడ్ చేయలే. డివైడ్ అండ్ రూల్ కాదు, ఇండియా డివైడెడ్ ఆల్రెడీ, దాన్ని వాళ్ళు రూల్ చేశారు. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. తెల్లదొరలు మనల్ని రూల్ చేసినట్టు ఇప్పుడు నల్ల దొరలు అంటామా, బ్రౌన్ దొరలు అంటామా, ఏ దొరలు కానీ మొత్తం మీద ఈ దొరలు వెళ్తున్నారు. మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి 2 పెత్తందారులు వెళ్తున్నారు, పెత్తందారులకు సంబంధించిన పార్టీలు. ఈ పార్టీల ఆధ్వర్యంలో వాళ్ళ శాసనసభ వాళ్ళ గుప్పెట్లో ఉంది. శాసనసభ ఎంత గుప్పెట్లో ఉందంటే కేవలం 30 కులాలు మాత్రమే ఆ శాసనసభలో అడుగుపెట్టగలుగుతున్నాయి. బీసీల్లో దాదాపుగా 130 కులాలు ఉంటే 115 కులాలు ఇంతవరకు అసెంబ్లీ మొహం చూడలే. కుమ్మర్లే కాదు, మన కుమ్మర్లు కాకుండా చాకళ్ళు కానీ మంగళ్ళు కానీ ఇంకేమన్నా తీసుకోండి, చాలా కులాలు ఉన్నాయి. అలానే ఎస్సీలో కూడా కొన్ని కులాలు చూడలేదు, ఎస్టీల్లో కూడా కొన్ని కులాలు మా అసెంబ్లీ మొహం చూడలేదు, మా ముస్లిమ్స్లో కూడా కొన్ని ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళు కూడా చూడలేదు. అంటే మరి చూడలేని ఈ కష్టమా, సీట్లు ఇవ్వటం కష్టమా? మీ గుంటూరు మనం ఇక్కడే తీసుకుంటే 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు. అంబేద్కర్ పుణ్యమాని 2 ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ముస్లిం ఎమ్మెల్యే, అది కూడా ప్రెషర్ గ్రూప్ కాబట్టి ఒక ముస్లిం ఎమ్మెల్యే. మిగిలిన 4 స్థానాల్లో కూడా ఉంది ఓసీలే, ఒక రెడ్డి, ఒక కమ్మ, ఒక కాపు అండ్ వైశ్య. అంటే ఏంటి, ఇక్కడ బీసీలు లేరా? బీసీల్లో మరి ఎన్ని కులాలు ఉన్నాయి? దాదాపుగా 120 కులాలు ఉండుంటాయి కదా ఈ 7 నియోజకవర్గాల్లో. ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాని పరిస్థితి. అసలు బీసీలకి ఇవ్వాలని కూడా ఆలోచన లేని పరిస్థితి. బీసీలు అంటే వాళ్ళ ఉద్దేశంలో 2-3 కులాలకే పరిమితం అవుతున్నారు. చివరికి వాళ్ళకైనా సీట్లు ఇస్తున్నారంటే యాదవులనే చూద్దాం. యాదవులు 4 ఎమ్మెల్యేలు. యాదవులు ఎంతమంది ఉన్నారంటే రెడ్లతో పాటు లేదా రెడ్ల కన్నా ఎక్కువ మంది ఉన్నారు. రెడ్లు 50 మంది ఎమ్మెల్యేలు ఉంటే యాదవులు 4 ఉన్నారు. గౌడ్లు కూడా కమ్మ వాళ్ళతో సమానంగా కానీ ఎక్కువగానే ఉండొచ్చు. కమ్మ ఎమ్మెల్యేస్ ఈ రోజున అసెంబ్లీలో 17 మంది ఉన్నారు, కానీ గౌడ్స్ 2 ఉన్నారు. సో మీరు ఎట్లా చూసుకున్నా, కంపేర్ చేసుకున్నా, ఏ రకమైన ప్రాతిపదిక తీసుకున్నా కానీ ఈ వర్గాలకు ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీలో ఏమాత్రం స్థానం లేని, ఉన్నా తక్కువ స్థానం, లేని వాళ్ళకి అసలు లేనే లేదు. సరే మనకి ఇవ్వటం కష్టం, సీట్లు ఇవ్వటం కష్టం అని అనుకున్నావా? దాదాపుగా 15 ఎలక్షన్లు జరిగినాయి మనకి ఇప్పటివరకు.
15 ఎలక్షన్లు అంటే మనది 294 సీట్లు. ఈ గత 2 అసెంబ్లీల్లో తప్పిస్తే డివైడ్ అయినాక మనకి 294 సీట్లు. 294 అంటే దాదాపుగా 300 సీట్లు. 300 సీట్లు అంటే ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి? 15 ఎలక్షన్లు జరిగినాయి. 15 అంటే 4500 సీట్లు ఎమ్మెల్యేలు ఉంటే 4500లో ఈ 220 కులాలు ఇంతవరకు ఏవైతే రిప్రజెంట్ ఇవ్వటం చేత కాలేదా ఈ పార్టీలకి? వాళ్ళు ఇవ్వదలుచుకోలేదా? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళు ఓన్లీ ఓటర్ల కులాలేనా? వీళ్ళే ఏలే కులాలా? వీళ్ళే ఏలికలా ఏలే కులాలా? లేకపోతే వీళ్ళంతా ఓటర్ల కులాలు పాలితులు, వీళ్ళు ఓన్లీ డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుని వీళ్ళ అందరం ఎక్కడానికి ఉపయోగపడే కులాలా? ఇది మనం ఆలోచించాలి. ఈ కులం ఒక్క కులమే కాదు, మనం ఎప్పుడు కూడా కుల సంఘాలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మాకు లేదా అసెంబ్లీలు స్థానం, మీకు లేదని వాళ్ళందరితో కలవాలి. మీకున్నా కానీ మీకు ఉన్న స్థానాలు తక్కువ, వాళ్ళు ఎక్కువ స్థానాలు ఆక్రమించుకుంటున్నారు, మన స్థానాలు మనం సాధించుకుందాం, శాసనసభలో మన వాటా మనం పంచుకుందాం అనే ధోరణిలో మనం వెళ్ళాలి. అంటే మొత్తం మీద మనం చూడాల్సిందంటే రాజ్యాధికారం అనగానే ఏదో మనం జనరల్గా వాడేస్తూ ఉంటాం. రాజ్యాధికారం అంటే ఏం లేదు, శాసనసభలో ప్రవేశించగలగటం, పార్లమెంట్లో ప్రవేశించగలగటం, ఇట్లాంటి సభలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బోత్ లోక్సభ రాజ్యసభ కలిపి ప్రవేశించగలగాలి. సో ఈ పార్టీలకి ఒకవేళ శాసనసభ టికెట్ కానీ లోక్సభ టికెట్ కానీ ఇవ్వలేకపోతే మరి ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వచ్చు, రాజ్యసభ ఎంపీ టికెట్లు ఇవ్వచ్చు. అందువల్ల నేను కూడా ఎక్కువగా మాట్లాడదలుచుకోలే. కారణం ఏంటంటే ఈ లంచ్ టైం కూడా అయింది కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మనకి స్థానాలు సంపాదించుకునే విధంగా ఉండాలంటే మనం సంఘాల స్థాయిలో కాదు, రాజకీయ పార్టీల్లో సభ్యులుగా ఉండాలి. ఏది మీకు ఇష్టమైన రాజకీయ పార్టీలో చేరండి. నేను ఎందుకు చేరాను ఈ పార్టీలో, బహుజన్ సమాజ్ పార్టీది, అది వేరే నేను వివరిస్తాను. కానీ మనం రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండొద్దు. మనం రాజకీయాలకు కనుక దూరంగా ఉంటే రాజకీయాలు మనకు దూరంగా ఉంటాయి, అంతే కదా. రాజకీయాలు ఎప్పుడైతే దూరంగా ఉంటాయో మన గురించి పట్టించుకునే నాదుడే ఉండడు. మనం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడ్డా, ఎన్ని సంఘాలు పెట్టినా, ఏం చేసినా ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి మనకి తోచిన రాజకీయ పార్టీలో చేరటం, అందులో పోరాడటం అనేది చాలా అవసరం. సరే, నా వరకు నేను వస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఎందుకు చేరానంటే ఎవరికైనా సరే ఏ కులంలో అయినా సరే మనం ఎప్పుడు కూడా పై కులానికి అందుకోలేము, వాళ్ళు రానివ్వరు, పై కులానికి అందుకోలేము. ఇప్పుడు పార్టీలన్నీ కూడా మెయిన్ పార్టీలన్నీ పై కులాల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. వాళ్ళ యొక్క ఆకలి తీరినాకే వేరే కులాల గురించి ఆలోచిస్తారు. వాళ్ళ ఆకలి ఎప్పటికీ తీరదు కాబట్టి వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు వేస్తూనే ఉంటారు. నీకు టికెట్ ఇప్పుడు రాలేదు కదా, ఎమ్మెల్సీ ఇస్తామనో, అది వస్తే నామినేటెడ్ పోస్ట్ ఇస్తామనో. సరే, ఆపగా మీకు ఆ సినిమాల్లో చూపిస్తారు కదా, అహనా పెళ్ళంటే సినిమాలో ఒక కోడిని కట్టేసి ఆ కోడిని చూస్తూ తినమంటాడు. గుర్తుందా మీకు అహనా పెళ్ళంటే సినిమా? ఎప్పుడు కూడా వాడిని మబ్బుల్లో పెడతారు. నీకు అది ఇస్తాం, వాడు రెండో నంబర్ 2 లీడర్ కూడా వచ్చి చెప్తాడు, అన్న నీకు అది ఇస్తాను అన్నాడు, నీకు చెప్పాడంటే అవునా, నాకు చెప్పాడు, కరెక్టేనా అంటాడు. ఈ డ్రామాలన్నీ ఆడుతూ ఉంటారు. ఈ దోపిడీ తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇదే మాదిరిగా వాళ్ళకి ఒక మోడస్ ఆపరెండి ఉంటుంది, ఒక పని విధానం ఉంటుంది అనమాట. ఎప్పుడు మనుషుల్ని గ్రిప్లో ఉంచుకోవాలా. వాళ్ళకి పని కూడా చేసి పెట్టరు, పని కోసం తిప్పుకుంటారు. పని కోసం తిప్పుకుంటే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నా ప్లేస్లో ఇంకొక వ్యక్తి ఉంటే పని చేయకుండా నేను చేస్తాను అనే నమ్మకం కలిగిస్తే ఈ హాల్ జాలదు, ఇంకా బయట మొత్తం నిండిపోతారు. ఇటువంటి పనులు చేస్తున్నారు వాళ్ళు. దీన్ని మనం గమనించాలి. అందుకనే వేరే పార్టీల్లో మన స్థానం గ్రామంలో ఎట్లయితే ఏ కులం స్థాయి ఏదైతే ఉంటుందో, నంబర్ 1 స్టేటసా ఒక కులాంది, నంబర్ 2 స్టేటసా, నంబర్ 3 నంబర్ 4 అని చూస్తే నంబర్ 4 స్టేటస్లో ఉంటాం ఆ పార్టీలో. అదే నేనేమనుకున్నానంటే పైన నేను కలవాల్సింది, నేనేదో పదవి పొందాల్సింది, ఓ పెద్ద మినిస్టరో ఎమ్మెల్యే అయి వెలగబెట్టాల్సింది లేదని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఉద్యోగం చేశాను. ఖచ్చితంగా నా పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఇండియన్ పోలీస్ సర్వీస్లో నేను 100% ఫుల్లీ సాటిస్ఫైడ్. నా చేతనైనంత చేశాను. పదవిని నేను అనిపించమంటే సొంతానికి కాదు అనుభవించింది.
న్యాయంగా ధర్మంగా ప్రజలకి ఏం చేయగలం ఒక సత్తాతో పని చేయగలిగాను నాకు తెలిసినంత వరకు. వేరే వాళ్ళు ఏమనుకున్నా కానీ నా గురించి నాకు తెలుసు కాబట్టి ఐ డిడ్ మై బెస్ట్. అందువల్ల నాకు పదవుల మీద కాదు, ఈ రోజున ఇక్కడ కూర్చుని గుంటూరులో ఎలక్షన్ కంటెస్ట్ చేసి ఇన్ని ఓట్లు వచ్చాయని చెప్పుకోవడానికి కాదు నేను చేరింది. నాదేమంటే బహుజనుల్లో నేను ఇటువంటి పార్టీలో చేరితే, బహుజన్ సమాజ్ పార్టీలో చేరితే నాకున్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్తో నేను మమేకమై ఇంకొంతమందిని కనుక నేను పార్టీలో డెవలప్ చేయగలిగితే, ఇప్పుడు 2500 క్యాడర్ ఉన్న ఈ పార్టీని 5000కి తేగలిగితే నెక్స్ట్ 5 సంవత్సరాలు అది చాలు నా కంట్రిబ్యూషన్. నేను అట్లా ఆలోచిస్తున్నాను. అంతేగాని దీని ద్వారా నేను కెరీర్ బిల్డప్ చేసుకుందామని అనుకోవట్లా. నేను ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్గానే పోదలుచుకున్నా. నేను కంటెస్ట్ చేసేది ఎందుకు అని అంటే, ఒక ఎలక్షన్ ప్రాసెస్ని ఒక డెమోక్రటిక్గా మనం కనుక రాజ్యాధికారం కావాలని కోరుకున్నప్పుడు ఈ టెక్నాలజీ కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పిల్లాడు ఉన్నాడు, సివిల్స్ రాయాలనుకోండి. ఇప్పుడు సివిల్స్ రాయాలంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, చదవాలి, చదివినాక వాడు ప్రిలిమ్ రాస్తాడు, మెయిన్ రాస్తాడు, ఇంటర్వ్యూ రాస్తాడు, సెలెక్ట్ అవుతాడు. అట్లానే మనకి రాజ్యాధికారం కావాలంటే మనం రాజకీయ పార్టీలో చేరాలి. రాజకీయ పార్టీలో చేరి అక్కడ ఏది వీలైతే అది, సర్పంచ్ ఎలక్షన్ అయితే సర్పంచ్, వార్డు మెంబర్, కౌన్సిలర్, దేనికో దానికి నామినేషన్లు వేయటం రావాలి. నామినేషన్లు వేయటం వచ్చినాక రిజెక్ట్ కాకుండా చూసుకోవాలి. రిజెక్ట్ కావటమే కాకుండా ఒక ఎలక్షన్ ఏజెంట్ని పెట్టుకోవటం తెలియాలి. అంతేకాకుండా క్యాంపెయిన్ చేయటం రావాలి. 10-15 మందిని వేసుకుని గ్రామంలో కానీ, ఆ మండలంలో కానీ, ఆ పట్టణంలో కానీ తిరగటం రావాలి. దిస్ ఈజ్ ఎలక్షన్ టెక్నాలజీ. మనకి ఏదైతే ఒక్కొక్క వృత్తి మనకు వచ్చిందో, కొండలు చేసే పని, లేకపోతే క్షవరం చేసే పని, చాకలి బట్టలు ఉతికే పని, నేసే పని, ఏదైతే పని మనకొచ్చిందో వాళ్ళు మాత్రం చేసేది రాజకీయ వృత్తి. ఆ 2 కులాలు చేస్తున్నది ఏంటంటే ఈ రోజున ఈ పని చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా వేరే పని చేయరు. జనాల్ని కంట్రోల్లో పెట్టుకోవటం, మభ్యపెట్టడం, దగ్గరగా చూడటం, పెద్ద పెద్ద పదాలు వాడటం, స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాం లేకపోతే ఇంకో ఆంధ్రప్రదేశ్ చేస్తామని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ జనాల్ని వెంట తిప్పుకుంటూ ఒక ఎలక్షనీరింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ఎలక్షనీరింగ్ అనేది మనకి రావాలంటే ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్ని ఫాలో కావాలా. నామినేషన్లు వేయటం, ఎలక్షన్ ఏజెంట్లు పెట్టుకోవటం, పోలింగ్ ఏజెంట్గా పనిచేయటం కూడా రావాలా. ఇప్పుడు మనకి ఏది రాదు, అభ్యర్థిగా చేయనప్పుడు లెట్ us బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్. ఒక పోలింగ్ ఏజెంట్కి ఎట్లా పనిచేయాలి, ఒక ప్రచార రథం ఎట్లా తయారు చేసుకోవాలి, ఎంత రేటుకు వస్తుంది ప్రచార రథం, అది కొనుక్కోవాలా, హైర్కి తీసుకోవాలా, లేకపోతే సోషల్ మీడియా ఎలా వినియోగించుకోవాలి, ఇట్లా రకరకాల టెక్నాలజీస్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలా. మనం అలా వెనకబడి మూలకు ఉంటే మన మీద ఎక్కి తొక్కుకుంటూ వాళ్ళు పైకి వెళ్తారు. కాబట్టి ఈ వర్గాలకు అన్నిటికి కూడా ఒక ఎలక్షనీరింగ్, ఒక ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీ చెప్పాలనేది నా ఉద్దేశం. ఆ ప్రాసెస్లో నేను కంటెస్ట్ చేస్తా, కానీ గెలవకపోవటం అనేది ఈ ఎండ్ రిజల్ట్ ఐఎమ్ నాట్ బాదర్డ్. సో నేను అనేది ఏమంటే మనం అందరం కూడా వీటికి దూరంగా ఉండొద్దు, ఎలక్షన్స్కి దూరంగా ఉండొద్దు, రాజకీయ పార్టీలకు దూరంగా ఉండొద్దు. ఈ ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ తెలుసుకోవాలి, మనం ట్రై చేయాలి. సో తోటి వాళ్ళతో కలవటం రావాలి. మనకి మెయిన్ సమస్య ఏంటంటే ఈ కులతత్వంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం వేరే కులాల వాళ్ళని వేరే వాడైనటువంటి ధోరణితో ప్రవర్తిస్తాం. మనం నేర్చుకోవాలి, మన కులం, మన సాటి కులం మనలాంటి వాడే అనేది ముందు మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా వేరే వాళ్ళతో దూరంగా పోతున్నాం. కలవాలి. మన ఇండియన్ యాటిట్యూడ్ ఎట్టుందంటే మామూలుగా ఒక మనిషి కలవంగానే ఏం కులం అనేటువంటి డౌట్ వస్తుంది. ఒకవేళ ఒకటే కులం అనుకోండి, ఆంధ్రానా తెలంగాణనా అని వస్తుంది. ఆంధ్ర అనుకోండి, గోదావరిడా గుంటూరుడా అనేది వస్తుంది. ఇట్లా ప్రతి చోట మనం ఏం చేస్తామంటే ప్రతి వ్యక్తి కూడా ఒకరి నుంచి ఒకడు దూరం అవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఒకళ్ళకొకళ్ళు దగ్గర అవడానికి ప్రయత్నించరు. మన దగ్గర ఉన్న మెయిన్ ప్రాబ్లం అది. అందుకని చెప్పి నేను అనేది ఏంటంటే ఈ రోజున బహుజనుల్లో రావాల్సింది ఏంటంటే ఒకళ్ళకి ఒకళ్ళు ఎంత వీలైతే అంత దగ్గర కావాలి. ఒక కులం ఇంకో కులానికి దగ్గర కావాలి. అది కొంచెం దూరం పోయినా ఆ కులం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సాటి కులాలతో కలిసే విధంగా మనం ప్రవర్తించగలిగితేనే బహుజనుల యొక్క ఐక్యత. ఇప్పుడున్నదానికన్నా ఒక 2%, 5%, 10% ఇంప్రూవ్ అయినా కానీ అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఈ రకంగా మనం కలగలిగితే ఒక 2% అంటే చూడండి, ఈ రోజున ఒక నియోజకవర్గంలో 4000 ఓట్లు 5000 ఓట్లు
వచ్చేస్తాయి ఒక పార్టీకి. 5,000 ఓట్లు వస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే మార్జిన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఏ పార్టీ గెలుస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. కరెక్టా కదా చెప్పండి? టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. సో టగ్ ఆఫ్ వార్ నడుస్తున్న క్రమంలో ఒక 5,000 ఓట్లు ఒక పార్టీ బీఎస్పీ లాంటి పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ కొట్టేస్తే గెలవాల్సినోడు ఓడతాడు, ఓడాల్సినోడు గెలుస్తాడు. అంటే 20-30 కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయాడు అనుకోండి. ఆ ఓడిపోవటం అనేది చూడండి మీరు ఎంత భయంకరమైనది. అప్పుడు మన ఈ 5,000 ఓట్ల విలువ తెలుస్తుంది. అందుకే బహుజనులు ఏం చేయాలంటే వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేసుకున్న నాడు ఖచ్చితంగా బహుజనుల దగ్గరికి ప్రభుత్వాలు కదిలొస్తాయి. ఆ ప్రభుత్వాలు కదిలొచ్చే విధంగా సీట్లు మీకు ఇస్తాం, ఇదిగో ఇక్కడ ఎరుకలాయనికి సీట్ ఇస్తాం, అక్కడ యానాదాయనికి సీట్ ఇస్తాం, ఇక్కడ దూదేకులాయనికి సీట్ ఇస్తాం, ఇక్కడ కుమ్మరాయనికి సీట్ ఇస్తామని ఓవరాల్గా స్టేట్ లెవెల్లో చెప్పడం మొదలు పెడతారు. ఓవరాల్గా స్టేట్ లెవెల్లో పెడితే ఏ పార్టీ అయితే ఇంతవరకు అసెంబ్లీలో టికెట్ ఇవ్వండి, స్థానం లేనిది ఏ పార్టీ అయితే ఇస్తుందో ప్రజలందరూ కూడా, బహుజనులందరూ కూడా ఆ పార్టీ వైపు మొగ్గు చూడటానికి అవకాశం ఉంటుంది. ఆ మార్పు మనం తీసుకురావాలి. ప్రభుత్వాలకి ఈ పార్టీలకి చెక్ చేసే మార్గాలు వేరే ఏం లేవు. ఎలక్షన్ ఒకటే మార్గం, ఓటు ఒక్కటే ఆయుధం. దాని ద్వారానే మనం చెప్పాలి వీళ్ళకి. ఆ చెప్పడానికి మనం నిరంతరం ప్రయత్నించాలా. మనమేమీ నిరాశపడద్దు. మనం ఇప్పుడు రాజారాపురావు గారు బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ చేశారు. 800 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. సరే, ఇక్కడ 200 మంది ఉన్నారని మనం డల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 200 మంది టాప్ క్లాస్ అనమాట వచ్చిన వాళ్ళలో, అంతే కదా. ఇప్పుడు 1000 మందిలో 200 మంది టాప్ క్లాస్ వచ్చారు. చాలు మనకి. ఈ టాప్ క్లాస్ పీపుల్ కనుక ఆలోచిస్తే ఈ 200 బయటకు వెళ్ళి 10 మందితో మాట్లాడగలిగితే చాలు, 2000 మందికి ఇంపాక్ట్ వస్తుంది. కాకపోతే భోజనాలు మిగిలిపోతే ఏం చేయాలో రాజారాపురావు గారు చూసుకోవాల్సి వస్తుంది. అదొకటే ప్రాబ్లం. అయినా ఎక్కడ జనాలకు కొదవలేదు. మన దేశం ఎంత గొప్ప దేశం అంటే ఎంత భోజనం అయినా వెళ్ళిపోద్ది. ఇది గొప్ప దేశం ఒక రకంగా. ఎందుకంటే మనం అంతా అదృష్టవంతులం. ఈ దేశానికి వేరే దేశాలకి తేడా ఏంటంటే మనది జన సంపద ఉన్న దేశం. అవునంటారు కాదంటారు? మన సంపద జనమే, మన సంపద జనమే. ఇది జనాలు ఎక్కువైనాయి అని బాధపడక్కర్లా. ఎందుకంటే అమెరికా వాడు కూడా మన దేశం అంటే ఎందుకు ఇష్టపడుతున్నాడు? ఇక్కడ కన్స్యూమర్స్ ఎక్కువ ఉంటారని. ఒక సెల్ ఫోను 140 కోట్ల మంది సెల్ ఫోన్ కొంటారు. కాబట్టి వాడు ఒక సెల్ ఫోన్ అక్కడ కనుక కొత్తది తెచ్చాడు అనుకోండి, అది 140 కోట్ల సెల్ ఫోన్లు అమ్ముడవుతాయి అన్నమాట. మన దేశం చాలా గొప్ప దేశం. అందువల్ల బహుజనులు ఇంకా గొప్పవాళ్ళు. ఎందుకంటే 140 కోట్లలో 100 కోట్లు ఖచ్చితంగా బహుజనులు ఉన్నారు. ఈ 100 కోట్ల బహుజనుల్ని ప్రభుత్వాలు ఖచ్చితంగా సాటిస్ఫై చేయాల్సిందే. అమెరికా వాడు ఎట్లయితే ఇండియాని చూసి భయపడుతున్నాడో, తెల్లదొర చూసి ఎట్లయితే మనల్ని భయపడుతున్నారో, మన నల్లదొరలు లేదా బ్రౌన్ ధరలు బహుజనులు చూసి భయపడాలి. భయపడే రోజు వస్తుంది. మనం ఆ దృష్టితో ఆలోచించాం. మనం ఒక్కరం కాదు, బహుజనులం, ఎక్కువ మంది అనమాట. ఎక్కువ మంది కాబట్టి నేను ఒక్కడిని మనకేమవుతుంది? ఆయన రెడ్డి ఆయన ఉన్నాడు కదా, కమ్మాయన ఉన్నాడు కదా, ఆయన చెప్పందే మనకి పని కాదు. ఆయన చేయకేం చేస్తాడు? ఆయన దగ్గరికి మీదకెళ్ళి పడటమే. ఎందుకు చేయను? లేకపోతే నీకు ఓటేయం. దిస్ ఇస్ ద పాలసీ. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఎక్కువ మంది జనాలు ఉన్నాం, మరి జనాభా దేశం. అందులో మనం ఈ దృష్టితో కనుక మనం ఆలోచిస్తే మన స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. మన స్ట్రెంగ్త్ ఎక్కువైనప్పుడు ధైర్యంగా ముందుకెళ్తాం, ఇలా వెనకబడి ఉండం. సో ఈ దృష్టితో నేను ఈ ఆలోచన చేయాలని, కుల సంఘాలు రాజకీయ పార్టీ స్థాయికి రావాలని, వాళ్ళకి ఇష్టమైన రాజకీయ పార్టీని చేరి అందులో పోరాడాలని, అంతేగాని అలానే కామ్గా కూర్చుంటూ ఆ ఒక్కరోజు కోసం ఎలక్షన్ రోజు ఎదురు చూడటం, సరే ఈయన బాగా పని చేయలేదు, ఈయన్ని దించేద్దాం, ఆయన ఏదో పొడుస్తాడంట అని ఆయనకి వేయటం, మళ్ళీ 5 సంవత్సరాలు చూడటం, ఈయన బాగా పని చేయలేదు ఆయన పొడుస్తాడంట అని. ఇంతకుముందు ఇది ఎట్లా తయారుకిందంటే దిస్ ఈజ్ కాల్డ్ బైపోలార్ పాలిటిక్స్. బైపోలార్ పాలిటిక్స్ అంటే ఏంటంటే మనల్ని వాళ్ళ చట్టాల్లో ఇరికిచ్చేస్తున్నారు. నువ్వా అతనా ఇతనా, ఎస్ ఆర్ నో అని చెప్పమంటున్నారు. ఇది చాలా డేంజరస్ గేమ్. మనకి చిన్నప్పుడు కూడా మీరు చూస్తే ఏఎన్ఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. కరెక్టేనా? అందరూ ఏ సినిమా అయినా కానీ ఒకడు ఇంట్లో 2 బ్రదర్స్ ఉన్నా ఒకడు ఏఎన్ఆర్ ఫ్యాన్ ఉంటాడు, ఇంకోటి ఎన్టీఆర్ ఫ్యాన్ ఉంటాడు. కరెక్టే కదండి? అలానే తర్వాత కాలంలో ఏమొచ్చింది? చిరంజీవి ఫ్యాను, బాలకృష్ణ ఫ్యాన్, తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాను, మహేష్ బాబు ఫ్యాన్. ఇంతేనా? ఇవే కదండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజనా?
సో ఇట్లా మనల్ని డివైడ్ చేస్తున్నారు, మనల్ని ఒక రకమైన బానిసత్వపు ఆలోచనలకి గురి చేస్తున్నారు వీళ్ళు. మనకు తెలియదు, అది మనకు తెలియకుండా మన కిడ్నీలు దోచేస్తున్నారని మనకు తెలియదు. వచ్చిన ప్రాబ్లం అది. మన అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది ఈ రోజున. సో మనల్ని ఏం చేస్తున్నారంటే అటుంటావా, ఆ పక్కన ఉంటావా, ఈ పక్కన ఉంటావా అన్నట్టు తయారు చేస్తున్నారు. దీన్ని గమనించాలి. మనం ఎలా తయారయ్యామంటే, ఇప్పుడు పిల్లలు ఎట్లయితే వాట్సాప్ ఫోన్లు చూస్తూ, సెల్ ఫోన్లు చూస్తూ తల్లిదండ్రులతో మాట్లాడరు, అలాగే భార్యాభర్తలు కూడా ఎవరి ఫోన్లో వాళ్ళు చూసుకుంటూ మాట్లాడని పరిస్థితుల్లోకి మనం వచ్చాం. కరెక్టే కదా? ఎవరికి వాళ్ళం విడిపోయి మనకు తెలియకుండా వాళ్ళ ప్రభావానికి లోనై ఉంటున్నాం. అతనా ఇతన మీరిద్దరూ కాదు మేమే అనే రోజు రావాలంటే మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. వీళ్ళిద్దరు ఎందుకు, ఏం చేశారు చెప్పండి? వీళ్ళిద్దరూ సమైక్య ఆంధ్రగా ఉంచగలిగారా? లేదు కదా. రామనాథం గారేమో అక్కడ తెలంగాణకి పోరాడి వచ్చారు ఆయన, అంతే కదా. ఆయన తెలంగాణకి పోరాడి కొత్తగూడెం ఆయన. సో మరి వీళ్ళిద్దరు ఏం చేశారు? ఆయన సాధించాడుగా, రామనాథం గారు, కేసీఆర్ అండ్ పార్టీ వాళ్ళు సాధించారు. వీళ్ళిద్దరు ఏం చేశారు చెప్పండి? వీళ్ళు కావాలా మనకిద్దరు? ఉంచగలిగారా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని సమైక్యం ఉంచగలిగారా? లేదు కదా. సరే, ప్రత్యేక హోదా తెచ్చారా ఇద్దరు? అంటే వీళ్ళు మనగాళ్ళని ఎలా అండి మనం అనుకోవాలి, నాకు చెప్పండి. సో ప్రత్యేక హోదా తేలేదు. సరే, పోలవరం ప్రాజెక్ట్ కట్టారా ఇద్దరు? సరే, రైల్వే జోన్ తెచ్చారా? తర్వాత స్టీల్ ప్లాంట్ అమ్మకుండా చూసారా? ఇద్దరు ఫెయిల్ అయ్యారు కదా. ఒక ఎమ్మెల్యే ఏమో దాన్ని రిజైన్ చేస్తాడు, గంటా శ్రీనివాసరావు. తీరా చూస్తే మళ్ళీ వెంటనే సేమ్ పార్టీలోనే ఉన్నాడు, పార్టీ ఏం మారలా. సో డ్రామా అనమాట. అంటే వీళ్ళంతా ఏంటి అసలు? ఈ జనాలు ఏంటి వీళ్ళంతా పిచ్చోళ్ళ ఈ జనాలు. అంటే ఇన్ని తప్పులు చేసినా నాకేస్తావా ఆయనకేస్తావా అనేది మనకి ఇప్పుడు కన్ఫ్యూషన్. ఇప్పుడు ఈయనైతే బాగుంటుంది అన్నట్టు. అసలు రాజధాని ఉందా? రాజధాని లేదు కదా. మరి వీళ్ళు ఏ రకంగా గొప్పోళ్ళు అండి? నాకు అర్థం కాదు. వీళ్ళు గొప్ప నాయకులని మనం ఎందుకు అనుకుంటున్నాం నాకు చెప్పండి. ఇది కాకుండా ఎందుకు వీళ్ళు ఒక 4,000 కోట్లు ఖర్చు పెడతారు చెప్పండి? ఎలక్షన్లో ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఒక్కొక్క పార్టీకి? మీకు ఏమన్నా ఐడియా ఉందా? 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీసు, 25 పార్లమెంట్, అంటే దాదాపుగా 200 వేసుకోండి. 200లో మినిమం 20 అనుకోండి. 20 కోట్ల దగ్గర నుంచి 400 కోట్ల 4,000 కోట్లు అక్కడే అయిపోయింది కదా. 200 ఏంటి 24,000 కోట్లు మినిమం. ఈ 4,000 కోట్లు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చెప్పండి ఇద్దరు? ఆయన 4,000, ఈయన 4,000 ఫ్రీగా చేస్తున్నారా? ఆయన అన్నట్టు ప్రజాసేవనా ఇది? ఏమండి, ప్రజాసేవ చేస్తున్నారా? కాదు కదా. అంటే 4,000 కోట్లు, కనీసం 4,000 కోట్లన్నా రావాలి కావాలి డబ్బులు. 4,000 కోట్లతో సాటిస్ఫై అయ్యే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారా? ఒక్కొక్క స్కామ్కి 1,000 కోట్లు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. సో ఇట్లా వాళ్ళు ఏమిస్తున్నారు మనకి? 2.5 లక్షల కోట్లు ఇస్తున్నారు అన్నారు. ఇక్కడ బహుశా ఆ బెనిఫిషరీస్ ఉండకపోవచ్చు. ఉన్నారండి ఇక్కడ? పెన్షన్లు వచ్చేవాళ్ళు ఉన్నారా ఇందులో? నెలకి పెన్షన్ 1,000 రూపాయలు, 2,000 అట్లాంటివి వచ్చేవాళ్ళు ఉన్నారు. తక్కువ మంది ఉండొచ్చు ఇక్కడ మోస్ట్లీ. సో ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? బడ్జెట్ నుంచే కదా, సొంతం ఏం కాదు కదండి. ఎవరిచ్చినా, ఈయనిచ్చినా ఆయనిచ్చినా వాళ్ళు ఏం కావు. ఈయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాను నెక్స్ట్ టైం అని ఒక ఆయన, ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తానని ఇంకో ఆయన, ఇట్లా చెప్తున్నారు. ఏదో ఆశపడుతున్నాం. సో 2.5 lakh crores ఇస్తుంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారు? సొంతమేం కాదు. మరి ఇంతకుముందు ఏం చేశారు? పసుపు కుంకుమ ఇచ్చారు. అంతకుముందు ఏం చేశారు? 2 రూపాయల రైస్ ఇచ్చారు. వీటిలన్నిటినీ మన కృతజ్ఞతాపూర్వకంగా ఓట్లేస్తున్నారు ప్రజలు. అంటే వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆ పార్టీకి మనం వేస్తున్నాం అంటున్నారు. అసలు వీళ్ళందరికన్నా బెనిఫిట్ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి. ఎవరు ఆయన? ఒక స్కాలర్షిప్స్ వచ్చినాయి, లేకపోతే రిజర్వేషన్స్ వచ్చినాయి అనేది ఎవరు చేశారు? కొన్ని కోట్ల మంది ప్రజలకి తరతరాలుగా బెనిఫిట్ అవుతుంది. అంబేద్కర్ 1931లో ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రిజర్వేషన్స్ కోసం పట్టుబట్టాడు ఆయన. ఆనాడు ఎస్సీస్కి రిజర్వేషన్స్ వచ్చినాయి, బీసీలకు కూడా అప్పుడే రావాలి రిజర్వేషన్స్. ఒప్పుకోలే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అప్పటి కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోలే. బీసీల ప్రతినిధి కాదు ఇతను, ఎస్సీల ప్రతినిధే కాబట్టి ఎస్సీల వరకు ఓకే అన్నారు.
బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా మన మామూలుగా అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా మాట్లాడేటప్పుడు కొంచెం కాంప్రమైజ్ చేసి పంచాయతీ అన్నారు ఇందాక ఎవరు పంచాయతీ చేసేసి ఈయన అడిగాడు కాబట్టి ఈయనకి ఇచ్చేశారు. బీసీల తరపున మాట్లాడే వ్యక్తి లేడప్పుడు. ఈయన మాట్లాడినా ఈయన బీసీల ప్రతినిధి కాదని ఆయన్ని స్నబ్ చేశారు. స్నబ్ చేసేటప్పటికి మేము ఇండిపెండెన్స్ వస్తుంది కదా, మేము బీసీలకు మేము ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఒప్పుకొని వచ్చారు. సో మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే 1950లో ఫామ్ అయిందో ఆ టైంలో ఎస్సీస్కి అంబేద్కర్ పుణ్యం వల్ల ఎస్టీస్కి కూడా వచ్చింది రిజర్వేషన్. అప్పటికే బీసీస్ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం నోరు మెదపల. ఆ తర్వాత పెరియార్ నాయకత్వంలో తమిళనాడులో రిజర్వేషన్ల గురించి బాగా అల్లర్లు జరిగేటప్పుడు తప్పని పరిస్థితుల్లో అప్పుడు అంబేద్కర్ ఆయన లా మినిస్టర్ కాబట్టి నెహ్రూతో మాట్లాడి ఒప్పించి అప్పుడు బీసీ రిజర్వేషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ అమెండ్మెంట్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేసింది 1951లో. ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 51లో అయినప్పటికీ మనకి రిజర్వేషన్లు 51లో రాలా. బీసీ రిజర్వేషన్స్ 1961లో వచ్చింది. ఎప్పుడు ఈయన దామోదరం సంజీవయ్య ఒక షెడ్యూల్ కాస్ట్ మ్యాన్ కాబట్టి మనకి రిజర్వేషన్ 1961లో వచ్చింది. సరిగ్గా అప్పుడే నేను పుట్టాను 1961లో. దాని ఫలితంగా నాకేదో స్కాలర్షిప్లు వచ్చినాయి కాబట్టి బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో చదివాను కాబట్టి ఏదో కాలక్షేపం చేసి మొత్తం మీద ఏదో సివిల్ సర్వీసెస్లో చేరటం ఇదంతా జరిగింది. అంటే నేను ఎవరికి రుణపడి ఉంటానండి నాకు చెప్పండి. అసలు ఇంతమంది ఆఫీసర్లు కానీ అయినోళ్ళు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆఫీసర్లు టుడే ఎవరికి రుణపడి ఉండాలి? వాళ్ళ ఎంటైర్ కుటుంబాలు ఎంత బెనిఫిట్ అవుతున్నాయి. ఇవే కాదండి చాలా బెనిఫిట్స్ ఈ రిజర్వేషన్ అనే ఒక చిన్న సూత్రం వల్ల ప్రజలకి బెనిఫిట్ అయింది. ఆయన పేరు తెలియదు, ఆయన పట్టించుకు ఒక విగ్రహం కట్టేసి వదిలేస్తే అయిపోయినట్ట కాదు కదా. అందువల్ల ఇప్పటికైనా సరే అదే అంబేద్కర్ చెప్పిన మాట ఏంటంటే రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి. దాని దగ్గరే మనం ఇంకా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు 2024 ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటున్నాం, ఆయనకి వెయ్యాలా ఈయనకి వెయ్యాలా అనుకుంటున్నాం. నేను అనుకుంటా మీకు ఇష్టమైతే మీకు వేసేదేదో వేయండి, కానీ నోటా వేయండి, బహుజన్ సమాజ్ పార్టీకి వేయండి, ఇంక దేనికైనా వేయండి. కానీ ఈ పార్టీలకి ఈ ప్రజలనే యొక్క మన బాగోగులు చూడని పార్టీలకి చూస్తున్నామనే డ్రామాలు ఆడే పార్టీలకు మాత్రం ఓటు వేయకూడదు. ఈ చైతన్యం మనలో రావాలి. అందువల్ల ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీతో మాట్లాడగలిగేటువంటి అవకాశం కానీ నేను మరి చాలా ఉపన్యాసాలు కూడా ఉన్నాను, వారిలో కొన్ని మంచి పాయింట్స్ కూడా నాకు దొరికినాయి. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.